దయ్యంతో కబుర్లు రాసినవారు వసుంధర గారు. సుబ్బమ్మకి వాగుడెక్కువ. ఆమె వాగుడు భరించలేక ఇంట్లో వాళ్ళు నిద్ర వస్తుందని చెప్పి వీలైనంత వరకు ఆమెను తప్పించుకునేవారు. సుబ్బమ్మ విసిగిపోయి ఇల్లు వదిలిపెట్టి పొరుగిళ్ల మీద పడేది. క్రమంగా పొరుగిళ్ల వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నిద్రపోవటం మొదలుపెట్టారు. దాంతో ఆ ఊళ్ళో మిట్ట మధ్యాహ్నం పూట అర్ధరాత్రికి లాగా నిశ్శబ్దంగా ఉండేది. సుబ్బమ్మ ఒక్కతే నిద్రపట్టక ఎవరైనా మనుషులు దొరక్కపోతారా అని ఆ ఎండలోనే ఊరంతా తిరుగుతూ ఉండేది. ఒకరోజు సుబ్బమ్మ అలా తిరిగి తిరిగి ఎక్కడా మనుషులు దొరక్క ఊరి చివర చెత్త చెట్టు కిందకు వెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు మనిషి కాకపోతే పోని దెయ్యమైనా దొరికితే బాగుండును అని గట్టిగా అనుకున్నది. వెంటనే ఆ చెట్టు మీదున్న ఒక దెయ్యం చటుక్కున కిందకు దూకి, నాకు కూడా కబుర్లంటే చాలా ఇష్టం అన్నది. సుబ్బమ్మ రవంత కూడా భయపడలేదు. హమ్మయ్యా, నువ్వు నాకు బాగానే దొరికావు. ఈ చెట్టు మీద ఎన్నాళ్ల నుంచి ఉంటున్నావు? ఇంకా నీ వాళ్ళెవరైనా ఉన్నారా? అంటూ కుశల ప్రశ్నలు వేసింది దెయ్యాన్ని. తనను చూసి భయపడకుండా మామూలుగా కబుర్లు చెబుతున్న సుబ్బమ్మను చూసి దెయ్యం తెల్లబోయినా తమాయించుకుని ఇలా అంది. ఈ చెట్టు మీదకి వచ్చి 2 రోజులైంది. అంతకు ముందు అడవిలో ఒంటరిగా ఉండేదాన్ని. అది భరించలేక ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి చెట్టు మీద 25 దెయ్యాలు ఉండేవి. నాతో కబుర్లు చెప్పటం ఇష్టం లేక అవన్నీ చెప్పా చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయాయి. మళ్ళీ ఒంటరిదాన్ని అయిపోయాను. అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు. అయితే నీది కూడా నాలాంటి కథే అన్నమాట. హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుందామంటే మా ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగులు అంతా మిట్ట మధ్యాహ్నం కూడా నిద్రపోయారు అంటూ కబుర్లు మొదలెట్టింది సుబ్బమ్మ. ఆమె సాయంత్రం దాకా దెయ్యంతో కబుర్లు చెబుతూ అక్కడే గడిపింది. అప్పుడు దెయ్యమే సుబ్బమ్మతో, ఇంక మీ వాళ్ళు లేచి ఉంటారు. నువ్వు వెళ్ళటం మంచిది అన్నది. మళ్ళీ మరునాడు వస్తానని వెళ్ళిపోయిన సుబ్బమ్మ తన వాళ్లతో జరిగింది చెప్పి, మీకంటే దెయ్యమే నయం అన్నది. ఆ మాటలు వింటూనే అందరూ ఆశ్చర్యపోయారు. ఎండలో ఇక్కడా అక్కడా తిరగటం వల్ల ఆమెకు పైత్యం ప్రకోపించిందని అనుమానించారు కూడా. నీవు చెట్టు కింద నిద్రపోయి కలగని ఉంటావు. దయ్యమేమిటి నీతో మాట్లాడడమేమిటి అన్నారు వాళ్ళు ఆమెతో. సుబ్బమ్మ వారితో సవాలు చేసి మర్నాడు వారికి దెయ్యాన్ని చూపిస్తానని చెట్టు కిందకి తీసుకుని వెళ్ళింది. కాని ఆమె ఎంత అరచినా దెయ్యం రాలేదు. సుబ్బమ్మ ఆశ్చర్యపడిపోతూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమే అయితే దెయ్యం కూడా నీ దాటికి తట్టుకోలేక ఇక్కడ్నుంచి ఎక్కడికో పారిపోయి ఉంటుంది అన్నారు ఆమె ఇంట్లో వాళ్ళు. ఈ విషయం ఊరంతా ప్రచారమైంది. జరిగింది విని అంతా నవ్వుకున్నారని తెలిసిన సుబ్బమ్మ చిన్నబుచ్చుకుని క్రమంగా తన వాగుడు తగ్గించుకుంది. బేతాళ కథలు పద్మనాభుడి పెళ్లి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓర్చి సాధించాలనే నీ పట్టుదల మెచ్చదగిందే. కాని దుస్సాధ్యమైన దీనికి నిన్ను పురిగొల్పిన వాడు బహుశా నీ పట్ల మిత్రత్వం నటించే శత్రువై ఉంటాడన్న అనుమానం నాకు కలుగుతుంది. కేవలం ధైర్య సాహసాలు తెలివితేటలు గలవాళ్లు సాధించలేని కొన్ని కార్యాలు అమాయకులు సద్బుద్ధి గలవాళ్లు సునాయాసంగా సాధించగలరు. ఇందుకు ఉదాహరణగా నీకు పద్మనాభుడనే వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కుమదవతి నగరంలో పద్మనాభుడనే యువకుడుండేవాడు. వాడు మంచి అందగాడు, కాని ఒట్టి అమాయకుడు. వాడికి నా అన్న వాళ్ళెవరూ లేరు. ఒకనాడు వాడు నగర వీధుల గుండా పోతూ ఉండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకిలో పోతూ కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి. ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్పక పెళ్లాడి తీరాలని నిశ్చయించుకున్నాడు. రత్నభద్రుడు కుమదవతి నగరంలోని ప్రముఖ వర్తకుల్లో ఒకడు, కోట్లకు పడగలెత్తినవాడు. అలాంటి ధనికుడి కుమార్తెను పెళ్లాడటం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు. కాని అతడు అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు. ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవివర్మతో సులక్షణను గురించి చెప్పాడు. రవివర్మకు పద్మనాభుడి మీద ద్వేషభావం ఉన్నది. దానికి కారణం అందరూ అతన్ని అందగాడని మెచ్చుకోవటమే. రవివర్మ తన ద్వేషాన్ని ఏనాడూ బయటకు పొక్కనీయలేదు. సమయం చూసి పద్మనాభుణ్ణి నవ్వులపాలు చేయాలని అతని ఎత్తుగడ.
పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తన ఆమెను పెళ్లాడదలిచినట్టు చెప్పగానే రవివర్మ, అదెంత పని పద్మనాభ, నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు, వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు. అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరకు పోయి, మీకు అభ్యంతరం లేకపోతే సులక్షణను వివాహం ఆడదలిచాను అన్నాడు. రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి, నెమ్మదస్తుడు. ఆయన పద్మనాభుడు అమాయకుడిని గ్రహించి, నీకు నా కుమార్తెనిచ్చి తప్పక వివాహం చేస్తాను, కాని అందుకు నాకు నువ్వొక మడుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నభద్రుడికి బాగా తెలుసు. అయితే పద్మనాభుడు అంతటితో ఊరికోక సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగాడు. దానిదేముంది, వెళ్లి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పు అడుగు, నీ వంటి అందగాడికి అతను తప్పక అప్పిస్తాడు అన్నాడు రవివర్మ. పద్మనాభుడు సోమనాథుణ్ణి చూడపోయి, ఒక మణుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు. సోమనాథుడికి పద్మనాభుణ్ణి ఆట పట్టించి వినోదించాలనిపించింది. ఆ కారణంగా అతను పద్మనాభుడితో, నీ అంతటి వాడికి అసలు నేను అప్పు ఇవ్వటమేమిటి? ఆ కనపడే నది ఒడ్డున చెట్టు కింద భైరవ బైరాగి అనే అతనున్నాడు. అతడికి ఇనుము, ఇత్తడి లాంటి వాటిని బంగారంగా మార్చే పరుసవేది విద్య తెలుసు. వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తాడు అన్నాడు. బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ బైరాగి దగ్గరకు పోయి, ఒక మణుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అన్నాడు. ఈ బైరాగి పెద్ద మోసగాడు. పరుసవేది విద్య నేర్పుతానని అమాయకుల నుంచి చాలా డబ్బు గుంజాడు. వాడలా కూడబెట్టిన డబ్బును గౌరముఖుడు అనే గజదొంగ దొంగలించుకుపోయాడు. బైరాగి ఆ గజదొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. పద్మనాభ, నువ్వు అందగాడివే కాదు, తెలివైన వాడివి, ధైర్యవంతుడివిలా కనిపిస్తున్నావు. ఒక పని చెయ్యి, నగర పరిసరాలలో అడవిలో గౌరవముఖుడు అనే గజదొంగ ఉన్నాడు. వాణ్ణి పట్టి నా దగ్గరకు తీసుకువచ్చావంటే నీకు మణుగు బంగారం ఇస్తాను అన్నాడు బైరాగి. పద్మనాభుడు అడవికి పోయి అక్కడా ఇక్కడా వెతికి ఎలాగైతేనేం గౌరముఖుడు ఉన్న ప్రదేశం చేరాడు. గజదొంగ పద్మనాభుణ్ణి ఆదరంగా చూసి, ఏం, నా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు. అదేం కాదు, భైరవ బైరాగి నిన్ను తన దగ్గరకు తీసుకువస్తే నాకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తానన్నాడు, దయచేసి నాతోరా అన్నాడు పద్మనాభుడు దీనంగా. గౌరముఖుడికి పద్మనాభుడు పరమ అమాయకుడని అర్థమైంది. వాడు అతడి ఆధారంగా చిన్న తమాషా చేయదలచి, నీకు మణుగు బంగారం ఏం కర్మ, 10 మణుగుల బంగారం దొరికే మార్గం చెబుతాను. ఆ కనపడే గొండగుహల్లో ఒకచోట నల్లభూతం ఒకటి ఉంటుంది. పోయి దాన్ని అడిగావంటే కోరినంత బంగారం ఇస్తుంది అన్నాడు. ఈ మాట విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోయినంతగా ఆనందపడుతూ గుహలకేసి వెళ్ళాడు. అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద నల్లభూతం కూర్చొని ఉన్నది. నిజానికి ఈ నల్లభూతం ఎవరికీ హాని కలిగించేది కాదు. కాని దాని భయంకరమైన రూపం చూసి జనం భయకంపితులై పారిపోయేవారు. కాని అమాయకుడైన పద్మనాభుడు అది కనపడగానే సంతోషంగా దగ్గరకు పోయి తన కథ యావత్తూ చెప్పుకొని, రత్నభద్రుడి కుమార్తె సులక్షణతో నా పెళ్లి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు. ఒక్క మణుగు బంగారం ఇచ్చావంటే బతికినన్నాళ్ళు నీ మేలు మరువను అన్నాడు. అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన పద్మనాభుడు ఎంత అమాయకుడో, ఎలాంటి నిర్మల హృదయం కలవాడో నల్లభూతానికి తెలియటంతో దానికి అతడి పట్ల చాలా ఆదరం కలిగింది. భూతం లేచి గుహలోకి పోయి ధగధగా మెరుస్తున్న 4 వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ, నీకు కావాలంటే మణుగు బంగారం కాదు, లక్షల కోట్ల విలువ చేసే ఈ వజ్రాలు ఇవ్వగలను. కాని నువ్వు చెప్పినదంతా విన్న తరువాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం. నగరానికి తిరిగి వెళ్లి రత్నభద్రుడికి జరిగిందంతా చెప్పు. అప్పటికి అతడు ధనం కావాలంటే వచ్చి ఈ వజ్రాలు తీసుకుపో అన్నాడు. పద్మనాభుడు నల్లభూతానికి తన కృతజ్ఞత చెప్పుకొని నగరానికి వచ్చి జరిగినదంతా రత్నభద్రుడికి చెప్పాడు. రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద చెయ్యి వేసి, నువ్వు నా అల్లుడి కాదగిన వాడివి, సులక్షణతో నీకు వివాహం జరుపుతాను అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా,
రత్నభద్రుడు లాంటి లోకజ్ఞత, వ్యవహార జ్ఞానం ఉన్న ప్రముఖ వర్తకుడు పరమ అమాయకుడైన పద్మనాభుడికి తన కుమార్తెనివ్వటం విడ్డూరంగా లేదా? అతడు నల్లభూతం తనకేమైనా హాని కలిగిస్తుందని ఇందుకు ఒప్పుకున్నాడా? పద్మనాభుడు మణుగు బంగారం కాదు, కోట్ల విలువ చేసే వజ్రాలు తెచ్చి ఇవ్వగలడు కదా! ఆ అవకాశాన్ని అతడు ఎందుకు జారవిడుచుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నల్లభూతం తనకు హాని కలిగిస్తుందన్న భయం రత్నభద్రుడికి ఏమాత్రం లేదు. కోట్లకు పడగలెత్తిన అతడికి నల్లభూతం ఇచ్చే ధనం ఒక లెక్కలోనిది కాదు. పద్మనాభుడు చెప్పింది విన్న తర్వాత రత్నభద్రుడు భూతం హానికాక తనకు ఎంతో మేలు చేయ చూస్తున్నదని గ్రహించాడు. అది పరోక్షంగా పద్మనాభుడి ద్వారా అతడికి ఒక జీవిత సత్యాన్ని తెలియబరిచింది. అదేమిటంటే, మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి, తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల, నిజాయితీ ఎక్కువ విలువ కలవి. అలాంటి వాళ్ళు జీవితంలో ఏనాటికైనా తప్పక ఉన్నత స్థాయికి చేరగలరు. దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు బైరాగి, గజదొంగ ఏదో ఒకనాడు తమ దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తారు. ఈ సత్యం తెలుసుకున్న రత్నభద్రుడికి తన కాబోయే అల్లుడి అమాయకత్వం లోపంగా కనిపించలేదు. పోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాలలో అతడిని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చు అన్న నమ్మకం రత్నభద్రుడికి కలిగింది. బుద్ధిమంతుడైన వాడు లోకజ్ఞాని కావటం ఏమంత కష్టం కాదు. ఇలా ఆలోచించే రత్నభద్రుడు పద్మనాభుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోవాలి అనుకున్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సంప్రదాయం రాసినవారు వసుంధరా గారు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు అజయుడు, రెండోవాడు విజయుడు. ఇద్దరు గురుకులంలో సకల విద్యలు నేర్చుకుని తిరిగి వచ్చారు. రాజు కొడుకులిద్దరి శక్తి సామర్థ్యాలను పరీక్షించాడు. ఇద్దరూ అన్ని విధాలా సరిసమానులని తెలుసుకుని ఎంతగానో సంతోషించాడు. తనయులిద్దరినీ ఏమైనా కోరుకోమన్నాడు. అజయుడు వెంటనే, విశాలపురి రాకుమార్తె కళ్యాణిని నేను ప్రేమించాను, మా ఇద్దరికీ వివాహం జరిపించండి అన్నాడు. విశాలపురి చిన్న రాజ్యం. ఆ దేశపు రాజు అనంతుడికి ఆత్మగౌరవం ఎక్కువ. ఒకసారి అనంతుడు అజయుడి తండ్రిని అరణ్యంలో కలుసుకున్నాడు. ఇద్దరూ అక్కడికి వేటకనే వెళ్లారు. అనంతుడు దురదృష్టం కొద్దీ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. కింద రాయి ఉండటంతో తలకు గాయమై స్పృహ తప్పింది. అదే సమయంలో అటుగా వచ్చిన అజయుడి తండ్రి అనంతుడికి ప్రథమ చికిత్స చేసి స్పృహ తెప్పించాడు. స్పృహ రాగానే జరిగింది తెలుసుకుని, నీ పరోపకార గుణం కొనియాడతగ్గది. కలకాలం సుఖంగా వర్ధిల్లమని నేను నిన్ను దీవిస్తున్నాను అన్నాడు. సాటి రాజును నువ్వు దీవించటమేమిటి అన్నాడు అజయుడి తండ్రి ఆశ్చర్యపడుతూ. వయసులో నేను నీకంటే 3 మాసాలు పెద్దవాణ్ణి. పిన్నలను దీవించటం పెద్దల బాధ్యత అన్నాడు అనంతుడు. శతవృద్ధుడైన పేదవాడు ముక్కుపచ్చలారని యువరాజుకు నమస్కరిస్తాడు. పెద్దరికం వయసుతో రాదు, పదవితో వస్తుంది. నాది పెద్ద రాజ్యం, నీది చిన్న రాజ్యం. నీవు నన్ను దీవించతగవు, నాకు నమస్కరించాలి అన్నాడు అజయుడి తండ్రి కోపంగా. భగవంతుడు నీకు పరోపకార గుణంతో పాటు అహంకారాన్ని కూడా ఇచ్చాడు. అది విడిచిపెట్టేదాకా నీకు పెద్ద చిన్న తేడా తెలియదు. అది తెలిసేదాకా నేను నీతో మరి మాట్లాడను అని వెళ్ళిపోయాడు అనంతుడు. అజయుడి తండ్రికి కోపం వచ్చింది. రాజధానికి తిరిగి వెళ్ళాక ఆయన విశాలపురిపై దండెత్తి అనంతుడి మదమణచాలనుకున్నాడు. అయితే అనంతుడికి పలు రాజ్యాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రాజ్యాలన్నీ ఆయనకు బాసటగా వచ్చినా రాకపోయినా అకారణంగా కయ్యానికి కాలు దువ్వాడని అజయుడి తండ్రికి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆయన తన అక్కసు అంతా మనసులో దాచుకున్నాడు. ఆ విషయం ఇంట్లో వారందరికీ తెలుసు. ఇప్పుడు కళ్యాణిని కోడలిగా చేసుకోవాలంటే ఆయన అహంకారాన్ని చంపుకొని అనంతుడిని అర్థించాలి. అందుకని నీ కోరిక ఎంతో కష్టమైనది, ఎలా తీర్చాలో ఆలోచిస్తున్నాను అన్నాడు. అజయుడు వెళ్ళిపోయాడు. రాజు విజయుణ్ణి, నీ కోరికేమిటో చెప్పు అన్నాడు. నాకు రాజును కావాలనుంది. నా కోరిక తీర్చితే నేను వెంటనే విశాలపురి మీద దండెత్తి ఆ రాజ్యాన్ని లోబర్చుకొని కళ్యాణిని తెచ్చి మీకు అప్పగిస్తాను. మీరు అన్నకి ఆమెనిచ్చి వివాహం జరిపించవచ్చు అన్నాడు విజయుడు.
రాజు క్షణం కూడా ఆలోచించకుండా, నాకు అజయుడి కోరిక తీర్చటం సాధ్యపడుతుందేమో కాని నీ కోరిక తీర్చటం వీలు కాదు. రాజ్యం అజయుడికే చెందుతుంది. పెద్దవాడైన అజయుణ్ణి కాదని వేరెవర్నీ రాజును చెయ్యలేను అన్నాడు. అన్ని విధాలా నేను అన్నతో సమానుణ్ణి. కాస్త ఆలస్యంగా పుట్టానని నన్ను రాజును చేయననటం భావ్యం కాదు. అదీ కాక అన్న రాజును కావాలని కోరలేదు అన్నాడు విజయుడు. నీవు అన్న కంటే అధికుడివైన రాజ్యం అన్నకే చెందుతుంది. అడిగినా అడగకున్నా ఈ రాజ్యం అజయుడిదే. ఈ విషయంలో నా నిర్ణయానికి తిరుగులేదు. నీవు వేరేదైనా కోరుకో అన్నాడు రాజు. విజయుడు దిగాలుపడి, నేను చేయని తప్పుకు నాకు చాలా అన్యాయం జరుగుతోంది అన్నాడు. కొడుకు ఆలోచన తప్పుదారి పడుతోందని గ్రహించిన రాజు, నాయనా, ఉద్దండపురంలో ప్రచండుడనే వాడున్నాడు. వాడు సకల విద్యల్లోనూ ప్రవీణుడు. నీవు వాడి నోడించి రాగలిగితే నిన్ను రాజును చేయటం గురించి ఆలోచిస్తాను అన్నాడు. విజయుడు వెంటనే ఉత్సాహంగా ఉద్దండపురం వెళ్లి ప్రచండుణ్ణి కలుసుకున్నాడు. కాని ఏ విద్యలోనూ వాడిని ఓడించలేకపోయాడు. అయినా విజయుడు నిరుత్సాహపడక రాజధానికి వచ్చి, నా అన్నను సవాలు చేయి. నువ్వు అతడిని ఓడించగలవో లేదో చూడాలని ఉంది అన్నాడు. అందువల్ల నాకేమి లాభం? నేనేమీ రాజును కాలేను కదా అన్నాడు ప్రచండు నీరసంగా. వాడికి రాజు కావాలనుందని, కాని రాజవంశంలో పుట్టలేదు కాబట్టి వాడికి రాజయ్యే అవకాశం లేదని అర్థమయ్యాక విజయుడు తన కోరికలోని తప్పు తెలిసి వచ్చింది. విజయుడు రాజధానికి తిరిగి వెళ్ళి, నేను నా తప్పు తెలుసుకున్నాను. రాజరికం అంటే ఏమిటో గ్రహించాను. అన్న పెళ్లి విషయంలో నాకు ఉపాయం కూడా ఇప్పుడే తట్టింది. మీరు వెంటనే అన్నను రాజ్యాభిషిక్తుణ్ణి చేయండి. అన్న రాజైతే వయసులో చిన్నైనా స్వయంగా మీ కొడుకే అయినా మీరు గౌరవించి తీరాలి. అన్న ఆజ్ఞ మీద మీరు అనంతుడిని కలుసుకొని కళ్యాణిని కోడలిగా అడగండి అన్నాడు. అప్పుడు రాజుకు తన తప్పు తెలియవచ్చింది. ఆయన అనంతుణ్ణి కలుసుకుని కళ్యాణి గురించి అడిగాడు. అనంతుడు ఆయనకు వెంటనే నమస్కరించి, పిల్లనడుగు వచ్చిన వారికి చెయ్యెత్తి నమస్కరించటం మా సంప్రదాయం అన్నాడు. తన కొడుకు పెళ్లి పేరు చెప్పి తన కోరిక ఎలా తీరుతుందని ఊహించని రాజు, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది వయస్సు కాదు, శక్తి కాదు, పదవీ కాదు, సంప్రదాయం ఒక్కటే అని మనసులో అనుకున్నాడు. అమృతాచార్యుడు రాసిన వారు జె మార్కండేయులు గారు. త్రయ్యారుణుడు అనే సూర్యవంశపు రాజుకు సత్యవ్రతుడనే కుమారుడుండేవాడు. అతడు యౌవన మదంతో ఒక యువకునితో పోట్లాట పెట్టుకుని ఓడించి విజయ చిహ్నంగా ఆ యువకుడి భార్యను ఎత్తుకొచ్చాడు. ఈ విషయం తెలియగానే త్రయ్యారుణుడు మండిపడి, సన్మార్గాన నడుస్తావని నీకు సత్యవ్రతుడని పేరు పెట్టాను. కాని నువ్వు జంతువులా ప్రవర్తించి నీ పేరుకే కళంకం తెచ్చావు. నీకు నా దేశంలో స్థానం లేదు. తక్షణం వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. సత్యవ్రతుడు ఖిన్నుడై ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోగలను? అయినా నీవు నా తండ్రివి. నన్ను ఆదరించాలే తప్ప పొమ్మనే హక్కు నీకు లేదు అన్నాడు. నీవు చెప్పే నియమాలు మనుషులకు వర్తిస్తాయి. పరస్త్రీలను ఎత్తుకొచ్చిన నీవు జంతువుతో సమానం. మారు మాట చెప్పకుండా ఇక్కడ్నుంచి వెళ్ళిపో. జంతువులతోనో జంతువుల్లాంటి మనుషులతోనో కలిసి జీవించు అన్నాడు త్రయారుణుడు. అప్పుడు సత్యవ్రతుడు తండ్రి పక్కనే ఉన్న కులగురువు వశిష్ఠుడి వంక ఆశగా చూశాడు. అయితే వశిష్ఠుడతన్ని ఆదుకోక త్రయారుణుణ్ణే సమ్మర్దించి తను సత్యవ్రతుణ్ణి నిందించాడు. చేసేది లేక సత్యవ్రతుడు నగరం విడిచిపెట్టాడు. అప్పుడు ఆ రాజ్యంలో క్షామం వచ్చింది. ప్రజలు తిండిలేక మలమల మాడిపోతున్నారు. ఆ కష్ట సమయంలో వశిష్ఠుడు తన తపోశక్తితో రాజకుటుంబాన్ని మాత్రం రక్షిస్తున్నాడు. ఆ దేశంలోనే విశ్వామిత్ర మహర్షి ఉంటున్నాడు. ఆకలి బాధకు తట్టుకోలేక ఆయన తన కుమారులలో మధ్యముడైన గాలవుడనే వాడి మెదడుకు తాడు తగిలించి వీధులన్నీ తిప్పుతూ, ఈ బాలుని తీసుకుని ఎవరైనా 100 గోవులిచ్చి నా కుటుంబాన్ని రక్షించండి అని అడగసాగాడు. ఆ సమయంలో ఆదారినే పోతున్న సత్యవ్రతుడు గాలవుడి అవస్థ చూడలేక, విశ్వామిత్ర, నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను. గాలవుడిని గళబంధం నుంచి విముక్తుణ్ణి చేయండి అన్నాడు. విశ్వామిత్రుడు అలాగే చేశాడు. మాటైతే ఇచ్చాడు కాని సత్యవ్రతుడికి ఆ తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు. ఒక్క మనిషికే తిండి దొరకటానికి కష్టంగా ఉన్న ఆ కరువు రోజుల్లో విశ్వామిత్రుణ్ణి, ఆయన కుటుంబాన్ని ఎలా పోషించాలా అని ఆలోచిస్తూ ఉండగా అతడికి వశిష్ఠుడు గుర్తొచ్చాడు. ఆ సమయంలో వశిష్ఠుడొక్కడే పచ్చగా ఉన్నాడు.
అదీకాక తండ్రి తనను పొమ్మంటే వశిష్ఠుడు కాదనలేదు సరికదా, తనను సమర్థించాడు. అటు మాట నిలబడుతుంది, ఇటు పగ్గా తీరుతుంది అనుకుని సత్యవ్రతుడు వశిష్ఠుడింటికి వెళ్లి అక్కడ కనపడిన ఆయన ధేనువును చంపాడు. అప్పుడతనికి విపరీతంగా ఆకలి వేసింది. దానికి తట్టుకోలేక అక్కడ ఏమి కనపడితే దాన్ని భుజించసాగాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడికి వచ్చి జరిగింది చూసి, అప్రాచ్యుడా, తండ్రి మనసును కష్టపెట్టావు, గురుధేనువును సంహరించావు, అప్రోక్షితాహారాన్ని భుజించావు, 3 సార్లు త్రిశంకువులు కల్పించుకున్నావు కాబట్టి ఇక నుంచి నీ పేరు త్రిశంకు అవుతుంది అంటూ తిట్టాడు. ఇది తెలిసిన త్రయారుణుడు అక్కడికి వచ్చి, నీ మీద నా మనసు పూర్తిగా విరిగిపోయింది, నీకిక రాజ్యార్హత లేదు, పో అంటూ చీదరించుకున్నాడు. త్రిశంకు రాజు కాలేకపోయినా విశ్వామిత్రుడికిచ్చిన మాట మాత్రం నిలబెట్టుకున్నాడు. అందుకు విశ్వామిత్రుడెంతో సంతోషించి కరువుకాలం తీరినాక సత్యవ్రతుడికేం కావాలో కోరుకోమన్నాడు. మహర్షి, తమ కుటుంబం ఆకలి తీర్చలేని తమరు నా కోరిక ఎలా తీర్చగలరు అని త్రిశంకు తన అనుమానాన్ని చెప్పాడు. విశ్వామిత్రుడు నవ్వి, తపోబలాన్ని స్వార్థానికి కాక పరోపకార పరాయణుల మేలుకు ఉపయోగించటం మహర్షుల ధర్మం, ఆ ధర్మాన్ని నేను ఉల్లంఘించను అన్నాడు. తనను బొందితో స్వర్గానికి పంపమని కోరాడు త్రిశంకు. విశ్వామిత్రుడు అలాగే చేశాడు, కాని దేవతలతన్ని స్వర్గంలోకి రానివ్వక కిందకు తోసేశారు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకును మధ్యలో ఆపి అక్కడికక్కడ స్వర్గాన్ని సృష్టించాడు. అది త్రిశంకు స్వర్గంగా జగత్ప్రసిద్ధమైనది. త్రిశంకుకు కథ అలా ముగిసింది. అతడి చేత రక్షించబడ్డ గాలవుడు అడవికి పోయి తపస్సు ప్రారంభించి గాలవ మహర్షిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు గాలవుడు అడవిలో దర్భలు, ఎండుకట్టెలు అన్వేషిస్తూ చాలా దూరం వెళ్ళాడు. కాసేపటికి అతడు అలసిపోయి చెప్పలేనంత దాహానికి గురయ్యాడు. సమీపంలో జలాశయముందేమోనని చుట్టూ చూస్తే అది జనావాస ప్రాంతమని, అడవిని దాటి చాలా దూరం వచ్చానని అర్థమైందతడికి. అడుగు ముందుకు వేయలేక అక్కడే నీరసంగా కూలబడ్డాడతను. ఆ సమయంలో నీళ్ల బిందెతో వెడుతున్న ఒక యువతి గాలవుణ్ణి చూసింది. ఆమె ఆగి విషయం తెలుసుకుని గాలవుడికి మంచినీళ్ళిచ్చి దాహం తీర్చింది. గాలవుడెంతో సంతోషించి, దాహబాధ భరించలేక ప్రాణం పోతుందనుకుంటున్న తరుణంలో అమృతమూర్తిలా వచ్చి నా దాహం తీర్చి నా ప్రాణాలు నిలబెట్టావు, నీకు త్వరలోనే అమృతం గుణాలున్న కొడుకు పుడతాడు అంటూ మనస్ఫూర్తిగా దీవించాడు. ఆ యువతి సిగ్గుపడుతూ, తమరు మహర్షి, తమరి వాక్కు అమోహం, కాని కన్యనైన నన్ను కళ్యాణమస్తు అని దీవించకుండా సంతానవతిని కమ్మని దీవించటం తమకు న్యాయమా అని అడిగింది. గాలవుడు గతుక్కుమని, ఇటువంటి పొరపాటు నా వల్ల జరగదు, అందుకు దైవ నిర్ణయమే కారణమయ్యుండాలి, నీకు తొందరలోనే వివాహం కావచ్చునేమో అన్నాడు. ఆర్య, నేను వైశ్య కన్యను, నా తండ్రి ఆర్థిక పరంగా ఇబ్బందులో ఉన్నాడు, తొందరలో నా వివాహం జరిపించటం ఆయనకు సాధ్యం కాదు అన్నదా యువతి కలవరపడుతూ. అప్పుడు గాలవుడు, నేను తపస్విని, నా వాక్కు వృధా కారాదు, నీకు అన్యాయం జరుగరాదు అంటూ తన చేతిలోని ఒక దర్భను నేలమీద ఉంచి ఏవో మంత్రాలు చదివాడు. చూస్తుండగా ఆ దర్భ ఒక యువకుడిగా మారిపోయింది. గాలవుడా యువతీ యువకులు చేతులు కలిపి, ఈ క్షణం నుంచి మీరు దంపతులు సుఖంగా జీవిస్తారు, మీ కుమారుడు కీర్తిమంతుడై మీకు పేరు తెస్తాడు అన్నాడు. అప్పుడు ఆ వైశ్య బాలిక దర్భ యువకుణ్ణి తీసుకుని ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించి కూతుర్ని, అల్లుణ్ణి ఆప్యాయంగా ఆదరించారు. కొంతకాలానికి ఆ దంపతులకు ముద్దులు మూటగట్టే కొడుకు పుట్టాడు. అతడు పెరిగి పెద్దవాడై వైద్యశాస్త్రంలో నిధి అయ్యాడు. ఆయుర్వేద వైద్య విధానంలో అద్భుత చికిత్సలు చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందాడు. శవానికి కూడా ప్రాణం పోయగలవాడని అతన్ని మెచ్చుకుంటూ ప్రజానికం అమృతాచార్యుడన్న బిరుదు అతనికి ఇచ్చింది. కొన్నాళ్లకు ఆ బిరుదే అతడి పేరుగా చలామణి అయిపోయింది. వానరాత్రి దొంగ. ఒకనాడు బస్రా పాలకుడైన అమీర్ దగ్గరకు నగర కొత్వాలు ఒక యువకుణ్ణి తీసుకువచ్చి, ప్రభూ, వీడు ఆరితేరిన దొంగ. రాత్రి జడివాన కురుస్తున్న తరుణంలో మన నగర శ్రీమంతుల్లో ఒకడైన దావూద్ ఖాన్ ఇంట ప్రవేశించి దొరికిపోయాడు అని చెప్పాడు. అమీర్ ఆ యువకుడికేసి చీదరపడుతున్నట్టు చూసి అంతలోనే ఆశ్చర్యపోయాడు. వాడిలో దొంగ లక్షణాలు లేకపోగా ఎంతో హుందాతనం కనిపించింది. దొంగతనం చేసేందుకే ఆ ఇంట ప్రవేశించావా అని అమీర్
యువకుణ్ణి ప్రశ్నించాడు. అవును ప్రభూ అన్నాడు యువకుడు వినయంగా. అలాగా, అయితే నువ్వు చేసిన ఆ నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? చేతులు రెండూ ఖండించటం అన్నాడు అమీర్. యువకుడు తలాడించి ఊరుకున్నాడు. వాడికి తాను నిర్దోషినని వేడుకోవటం ఇష్టం లేదని గ్రహించిన అమీర్, సరే వీణ్ణి ఖైదులో వెయ్యి, రేపు శిక్ష అమలు చేస్తాను అన్నాడు కొత్వాలుతో. ఆ రాత్రి అమీర్ ఖైదులుండే కొట్లకేసి వెళ్ళాడు. అక్కడ అతడికి ఎవరో శ్రావ్యంగా పాడుతుండటం వినిపించింది. అమీర్ ఆ దిక్కుకు వెళ్ళి ఆ పాడుతున్నది రేపు శిక్ష పొందనున్న యువకుడని తెలుసుకున్నాడు. అమీర్ వాణ్ణి సమీపించి, నువ్వు దొంగవు కాదన్న అనుమానం నాకు కలిగింది. రేపు నిన్ను చేతులు నరికేందుకు వధ్యస్థానానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ చేరిన జనం ఎదుట మరొకసారి ప్రశ్నిస్తాను. ఆ శ్రీమంతుడి ఇంట దొంగతనానికి కాక మరెందుకో ప్రవేశించినట్టు చెప్పు. ఆ స్వల్ప నేరానికి నిన్ను 1 నెలపాటు ఖైదు చేయించి విడుదల చేస్తాను అన్నాడు. ప్రభూ, తమ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు యువకుడు ఎంతో వినయంగా. వాడు రేపు తన సలహా ప్రకారం చేయగలడన్న నమ్మకం వజీరుకు కలిగింది. మరుసటి రోజు శిక్ష అమలు జరగగలదని తెలిసి నగరవాసులు వేల సంఖ్యలో అక్కడ చేరారు. అమీరు, ఇతర ఉద్యోగులు ఎత్తుగా ఉన్న వేదిక మీద కూర్చొని ఉన్నారు. భటులు యువకుణ్ణి అక్కడికి తీసుకుపోయి నిలబెట్టారు. అప్పుడు అమీర్ పెద్దగా యువకుణ్ణి, నువ్వు ఆ ఇంట ప్రవేశించింది వేరే పని మీద తప్ప దొంగతనానికి కాదు కదా? ఆ ఇంట్లో ఎరిగి ఉన్న వాళ్ళెవరితోనో అవసరమైన పనిపడి వెళ్ళావు, అవునా అని ప్రశ్నించాడు. ప్రభూ, ఆ ఇంట్లో నాకే ఇతర పని లేదు అన్నాడు యువకుడు. ఈ జవాబు విని అమీరు చిరాకు పడ్డాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తాను ఇచ్చిన సలహా వృధా అయింది. వీడు మూర్ఖుడై ఉండాలి అనుకున్నాడు ఆయన. సరే, వీడి చేతులు 2 నరకండి అని ఆజ్ఞాపించాడు అమీర్. భటుడొకడు కత్తి ఎత్తి వాణ్ణి సమీపిస్తుండగా జనంలో నుంచి ఒక యువతి వేగంగా వేదిక మీదకు పోయి యువకుడికి కత్తి ఎత్తిన భటుడికి మధ్య నిలబడి, కావాలంటే నా చేతులు నరకండి, ఈ యువకుడు అబద్ధం చెబుతున్నాడు అన్నది తీవ్ర స్వరంతో. అమీర్ భటుణ్ణి దూరంగా వెళ్ళమని కన్నీళ్లతో నిలబడిన యువతిని, నువ్వు వాస్తవంగా జరిగిందేంటో చెప్పగలవా అని అడిగాడు. అప్పుడా యువతి కన్నీళ్లు తుడుచుకొని ఇలా చెప్పింది. కొన్నేళ్ల క్రితం ఆమె కుటుంబం బస్రాలో కాక మరొక నగరంలో ఉండేది. అక్కడ వాళ్ళు నివసిస్తున్న ఇంటి పక్కన ఒక ధనికుడి భవనం ఉండేది. ఈ యువకుడు ఆ ధనికుడి కుమారుడు. ఆమె కుటుంబానికి ధనికుడి కుటుంబానికి మధ్య మంచి స్నేహ సంబంధాలున్న కారణంగా ఆమెను ఆ యువకుడికిచ్చి వివాహం చేయాలన్న ఆలోచన కూడా పెద్దలలో కలిగింది. అయితే హఠాత్తుగా యువతి కుటుంబం బస్రా పట్టణానికి వచ్చి స్థిరపడింది. యువకుడి కుటుంబం ఏదో కారణం వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయింది. 2 కుటుంబాల మధ్య రాకపోకలంటూ లేవు. యువకుడు 2 రోజుల క్రితం పని మీద బస్రా వచ్చాడు. రాత్రి అతడు తాను దిగిన సత్రానికి వెళుతూ ఉరుములతో మెరుపులతో కురుస్తున్న వానలో చిక్కుకున్నాడు. వాన తగ్గే వరకు తలదాచుకుందామని అతడు ఒక ఇంటి మెట్లెక్కి దాని అరుగు మీదకి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒకప్పుడు తమ పొరుగున నివసించిన యువతి కుటుంబానిదని అతడికి తెలియదు. అయితే మెరుపు కాంతిలో కిటికీలో నుంచి అతన్ని చూసిన యువతి అతడెవరైనది గుర్తించి తలుపు తీసి లోపలికి తీసుకుపోయింది. ఆమె బాగా తడిసిపోయి ఉన్న అతడి ఒళ్ళు తుడుచుకునేందుకు పొడిబట్ట ఇచ్చింది. ఆ సమయంలో ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. యువతి యువకుడు 1 గంట కాలం అది ఇది మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో ఆమె తనకు ఒక ధనిక వర్తకుడి కుమారుడితో వివాహం నిశ్చయమైపోయిందని, కానున్న మామగారు ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాడని చెప్పింది. అప్పుడు యువకుడు నవ్వి, ఇంత రాత్రివేళ నేను నీ గదిలో ఉన్నానని తెలిస్తే ఏం జరుగుతుంది అన్నాడు. అందుకు జవాబుగా యువతి కూడా నవ్వి, మా వాళ్ళు ఈ సమయంలో నిన్ను చూడటం జరిగితే నేను వెంటనే దొంగ దొంగ అని అరుస్తాను.
నువ్వు కూడా నా గౌరవం కాపాడేందుకు దొంగనని ఒప్పుకోక తప్పదు అన్నది. కొద్దిసేపటికి వాన తగ్గిపోగానే యువకుడు గదిలో నుంచి బయటకు వచ్చాడు. అది చూసిన సేవకుడొకడు దొంగ దొంగ అంటూ కేకలు పెట్టాడు. నిద్రపోతున్న వాళ్ళందరూ లేచి పారిపోతున్న యువకుణ్ణి పట్టుకున్నారు. ఆ యువతి తల్లిదండ్రులకు అతడెవరో తెలుసు. అయినా కానున్న వియ్యంకుడు తమ కుమార్తె శీలాన్ని శంకిస్తాడని వాళ్ళు ఎరగనట్టు ఊరుకున్నారు. అంతా విన్న అమీరు రుమాలుతో ఒకసారి కళ్ళద్దుకొని అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి, ఈ యువకుడు అత్యంత ధైర్యశాలి, నిజాయితీపరుడు. ఒక అమాయకురాలైన యువతికి ఎలాంటి కళంకము రాకుండా ఉండేందుకు గాను తన 2 చేతుల్ని కోల్పోయేందుకు సిద్ధపడ్డాడు. త్యాగమంటే అది. నాకు కుమార్తె లేదు కానీ ఉంటే ఆమెను ఇతడికిచ్చి నా అల్లుడిగా చేసుకునేవాణ్ణి అన్నాడు. ఆ మరుక్షణం యువతి తండ్రి జనంలో నుంచి వజీరు దగ్గరకు వచ్చి అతడికి నమస్కరించి, ప్రభూ, నా కుమార్తెను ఈ యువకుడికిచ్చి వివాహం చేసేందుకు అనుమతించండి. ఇతడెవరైనది చెప్పకుండా అందరినీ మభ్యపెట్టినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. ఆ మాటలకు అమీర్ చిరునవ్వు నవ్వాడు. జనం ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. ఆ రోజే అమీర్ పర్యవేక్షణలో ఆ యువకుడికి యువతికి వైభవంగా వివాహం జరిగింది.